హాయ్ అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా చట్నీ చేసి చూపిస్తున్నా. ఈ టమాటా చట్నీ రుచి అయితేనండి బయట బండి మీద చేసే చట్నీలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ కష్టపడకుండా టమాటా చట్నీ ఈ విధంగా చేయండి. ఇడ్లీ, దోశ, బోండా, ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా తినేయచ్చు. దీని రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టారండి, అంత యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా చట్నీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు టమాటా చట్నీ చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగానే టమాటాలు వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి, ఎందుకంటే మగ్గిపోతాయి కదా. ఇలా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలు అయితే సరిపోద్ది. టమాటా ముక్కలు వేసుకున్నాక 2 వెల్లుల్లి పెద్ద సైజు తీసుకొని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. నేను పండుమిర్చి పచ్చిమిర్చి కూడా కలిపి యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 400 గ్రాముల వరకు టమాటాలు తీసుకున్నానండి. దీన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. టమాటా, చింతపండు 2 పులిపే కదండి, బెల్లం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకున్నాక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ కంప్లీట్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కొంచెం కూల్ అయ్యాక అప్పుడు మూత తీసుకోవాలి. చూడండి, టమాటా పచ్చిమిర్చి కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇలా 4 to 5 విజిల్స్ అయితే సరిపోద్దండి, ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే మిక్సీలో ఉన్న చట్నీ తూలిపోద్దండి. కంప్లీట్గా చల్లారిపోయినాకే అప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా చట్నీ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా చట్నీలా మిక్సీ చేసుకోవాలి. ఇందులో ఇంకెలాంటి వాటర్ ఏం వేయకూడదండి, ఇలానే డైరెక్ట్గా మిక్సీ చేసుకోండి. చూడండి, టమాటా చట్నీ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న చట్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు 3 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ విధంగా తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ టైం మీరు లంచ్ బాక్స్ చేసినప్పుడు టిఫిన్ కూడా చేస్తూ ఉంటారు కదండి. చట్నీ చేయడానికి టైం లేకపోతే ఇలా ప్రెషర్ కుక్కర్లో టమాటాలన్నీ వేసి సింపుల్గా 10 నిమిషాల్లో చేసేయండి. చాలా బాగుంటుంది, అలానే చాలా తొందరగా కూడా అయిపోద్ది. ఇలా తాలింపు ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక కొంచెం తాలింపు తీసుకొని సపరేట్ చేసుకోండి. చట్నీ కంప్లీట్గా రెడీ అయిపోయాక పైన తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా చట్నీ మొత్తం వేసుకోవాలి. నాకు ఇలా తాలింపు పెట్టినప్పుడే మంచి స్మెల్ వచ్చి నోట్లో నీళ్ళు ఊరిపోయండి. తిన్నప్పుడైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఈ టమాటా చట్నీ డెఫినెట్లీ ఒకసారైనా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇలా చట్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్లా వచ్చేలాగా కుక్ చేసుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోద్ది. తాలింపులో చట్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పాడవకుండా మనకి 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు ఎప్పుడు టమాటా చట్నీ చేసుకున్నా వేడి మీద కలర్ ఒక కలర్ కనిపిస్తుంది, చల్లారిపోతే చట్నీ ఒక కలర్లా కనిపిస్తుంది. చట్నీ రెడీ చేసుకున్నాక ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు వేసుకున్నప్పుడు కొంచెం తాలింపు సపరేట్ చేసుకున్నాం కదా, పైన ఈ విధంగా తాలింపు వేసుకొని టిఫిన్లోకి తీసుకోండి. నేనైతే వేడివేడి ఇడ్లీలోకి కాంబినేషన్గా తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇడ్లీ చేసుకున్నా నెయ్యి కంపల్సరీ వేసుకుంటాను. ఇలా నెయ్యి వేసుకొని టమాటా చట్నీ వేసుకొని తింటే ఇంకా అస్సలు మాటలు లేవండి, అంత బాగుంది. డెఫినెట్లీ ఒకసారైనా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ చట్నీ అయితే. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా స్ట్రీట్ స్టైల్ టమాటా చట్నీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.